మొత్తం ఈ ప్రచారం అంతా చూసుకుంటూ ఉంటే సో అంటే ఎంత మెజారిటీ వస్తుంది ఇప్పుడు 175 కాన్స్టిట్యుయెన్సీలో నెంబర్ ఎంత వస్తుంది మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేస్తామని ఉందా మీ అంచనా ఎంత దేవుని దయ వలన అది దాటి చాలా ఎక్కువ వస్తుందని నేను అనుకుంటాను దేవుని దయ వలన బట్ ఎన్ని దేవుని చేతుల్లో ఉంటాయి మన చేతుల్లో ఉంటే మన చేతుల్లో ఉండవు దేవుని చేతుల్లో ఉంటాయి ఖచ్చితంగా దేవుడు జగన్ పడిన కష్టాన్ని ఆశీర్వదిస్తాడు జగన్ తల ఎత్తి నిలబెడతాడని అనుకుంటాను లోకల్ గా అంటే ఈసారి ఎంత రికార్డు స్థాయిలో మెజారిటీ వస్తుంది అనుకుంటున్నాను మెజారిటీ బాగా వస్తుంది ఇక్కడ మోర్ దెన్ ఎనీథింగ్ మేము 5 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ అందరినీ కలిసినట్టు ఉంటుంది అందరినీ పలకరించినట్టు కూడా ఉంటుంది కదా అని ఫైనల్ నోట్ ఇప్పుడు షర్మిల గారు ప్రచారం చేస్తున్నారు విజయమ్మ గారు గతంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు భారతి గారికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేదా ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ గానే ఉంటూ ఇలా జగన్ గారికి బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ ఇవ్వడమే ఉద్దేశం ఫ్యూచర్ ప్లాన్స్ లేదు మా రాజకీయాల్లో లేదు బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ కూడా ఐ డూ ఇట్ ఓన్లీ జగన్ రెడ్డికి హెల్ప్ చేయాలన్నట్టే చేస్తాను నేను అంతే లేదు 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 సో గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి ప్రతిపక్ష నేతగా ఉంటూ కూడా జగన్ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పోరాటం చేసిన తీరు ఇప్పుడు ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్ గానీ వస్తున్న మద్దతే ఈసారి తమని మళ్ళీ అధికారంలోకి వచ్చేలాగా నిలబెడుతుంది తప్పనిసరిగా ఈసారి ముఖ్యమంత్రి జగనే అవుతారంటూ కూడా వైఎస్ భారతి గారు కాన్ఫిడెంట్ గా ఉన్నారు